హలో అండి, అందరికీ నమస్తే. నేను గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. సో ప్రజెంట్ మన ఇండియాలో స్మార్టెస్ట్ హీరో ఎవరు అంటే నేను ఫస్ట్ వరుసలో ఉంచేది ఎవరినంటే యష్ని. ఎందుకంటే ఒక సినిమా అయిపోయేంత వరకు ఇంకో సినిమా కమిట్మెంట్ ఇవ్వలేదు. అండ్ ప్రతి సినిమాను కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాడు. ఒక సినిమా అయిపోయేంత వరకు ఇంకో సినిమా కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కెరియర్ని బిల్డప్ చేసుకుంటున్నారు, తన ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నాడు. మనము పాన్ ఇండియాకి ముందు మన ఇండియన్ ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీలు అన్నీ ఒక వర్గానికి మాత్రమే, ఒక లాంగ్వేజ్ బార్డర్ దాటకుండా ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం జరిగింది. బట్ ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో, బాహుబలి తర్వాత ఇండియాలో ఇప్పటి వరకు ఓవరాల్గా 10 సినిమాలు 1000 కోట్లు అందుకోవడం జరిగింది. అలా తెలుగు ఇండస్ట్రీ నుంచి 4 సినిమాలు ఉన్నాయి. బాహుబలి 2, కల్కి, త్రిబుల్ ఆర్, ఇంకా పుష్ప 2, ఈ 4 సినిమాలు ఉన్నాయి. అదే హిందీ నుంచి దంగల్, జవాన్, పఠాన్, దురంధర్ పార్ట్ 1, దురంధర్ పార్ట్ 2 5 సినిమాలు ఉన్నాయి. ఇక ఇంకొక సినిమా ఎక్కడి నుంచి ఉందంటే KGF 2 కన్నడ ఇండస్ట్రీ నుంచి. అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా మాత్రమే 1000 కోట్లు అందుకోవడం జరిగింది. మరి కన్నడ ఇండస్ట్రీలో ఇంకెవరైనా హీరో ఉన్నారా 1000 కోట్లు అందుకున్న హీరో అంటే ప్రజెంట్ కన్నమేరలో అయితే ఎవరు కూడా కనిపించలేదు. ఇప్పుడు మనము టాలీవుడ్ నుంచి మనం చాలా మంది పేరు చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రాపర్గా ఒక పాన్ ఇండియా సినిమా తీశాడంటే పవన్ కళ్యాణ్ కొట్టగలుగుతాడు. అలాగే ఆల్రెడీ మహేష్ బాబు ఇప్పుడు వారణాసితో 1000 కోట్లు అందుకుంటాడు. ఎన్టీఆర్ ఆల్రెడీ ఇప్పుడు డ్రాగన్ ఏదైతే వస్తుందో దాంతో 1000 కోట్లు అందుకుంటాడు. ఆల్రెడీ త్రిబుల్ ఆర్తో అందుకున్నాడు అనుకోండి. రామ్ చరణ్ పెద్ద సినిమాతో ఒక అవకాశం ఉంది. ఇక బన్నీ అయితే ఆల్రెడీ పుష్ప 2తో అందుకోవడం జరిగింది. అలాగే హిందీ ఇండస్ట్రీలో కూడా షారుఖ్ ఖాన్ ఉన్నాడు, ఆల్రెడీ అమీర్ ఖాన్ కొట్టేశాడు, ఇప్పుడు రణ్వీర్ సింగ్ కూడా కొట్టేశాడు. కానీ కన్నడ ఇండస్ట్రీలో అలా ఎవరైనా కనిపిస్తున్నారంటే ఒక యష్ మాత్రమే మన కళ్ళకి కనిపించడం జరుగుతుంది. సో ఏంటంటే కెరియర్ని చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. ఇంకా తమిళ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉన్నారా అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి ప్రజెంట్ మన కనుమేరలో కనుచూపులో అయితే ఎవరు కనిపించట్లేదు. బట్ రజనీకాంత్కి మాత్రం ఒక అవకాశం ఉంది జైలర్ 2కి. జైలర్ 2 ఒక్క సినిమా 1000 కోట్లే కొట్టే అవకాశం ఉంది. ఇక జైలర్ 2 కొట్టకపోతే ఇక తమిళ ఇండస్ట్రీలో ఎవరైనా 1000 కోట్లు కొడతారా లేదా అంటే ఇక అదొక క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. ఇక మలయాళం ఇండస్ట్రీ నుంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సినిమాలు రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఆ పేచాన్ అనేది ఉంటారు కదా, చెహరా అనేది ఉంటారు కదా, తెలిసిన ముఖం ఎక్కువగా లేకపోవడం వల్ల ఏంటంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి 1000 కోట్లు కొట్టడం ఇప్పట్లో కష్టమే అనిపిస్తుంది. బట్ రానున్న కాలంలో చాలా బ్యూటిఫుల్ సినిమాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక సినిమా ఖచ్చితంగా 1000 కోట్లను కొట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక ఇప్పుడు ఏంటంటే యష్ ఎంత ప్రాపర్గా ఆలోచిస్తున్నాడంటే ఆల్రెడీ KGF 2తో 1000 కోట్లు అందుకోవడం జరిగింది. సో తర్వాత వచ్చే ఇంకో సినిమాతో కూడా 1000 కోట్లు అందుకోబోతాడు. అది టాక్సిక్ మనకు అందరికి తెలిసిన విషయమే. జూన్ 4వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఇంటర్నేషనల్ వైజ్గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్ల సినిమా గ్యారంటీ సినిమా ఇది. తర్వాత వచ్చేది రామాయణ పార్ట్ 1. రామాయణ పార్ట్ 1 కూడా 1000 కోట్ల సినిమా, 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. బట్ ఏంటంటే 1000 కోట్లు గ్యారంటీ సినిమా అది. తర్వాత రామాయణ పార్ట్ 2 కూడా 1000 కోట్లు గ్యారంటీ సినిమా. తర్వాత వచ్చే సినిమా ఏంటంటే KGF 3. సో KGF 3 వచ్చేసి కూడా గ్యారంటీగా 1000 కోట్ల సినిమా. ఎందుకంటున్నానంటే KGF 3కి సంబంధించి కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది. అండ్ అలా గ్యాప్ లేకుండా 1000 కోట్లను కొడుతున్న హీరో ఎవరు అంటే ఇప్పుడు యష్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో యష్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ KGF 2 కొట్టేసింది, టాక్సిక్ కొడుతుంది, రామాయణ పార్ట్ 1 కొడుతుంది, రామాయణ పార్ట్ 2 కొడుతుంది. అండ్ KGF 3 కూడా 5 సినిమాలు లైన్గా 5 సినిమాలు 1000 కోట్లు అందుకోవడం జరుగుతుంది. మరి మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే ప్రభాస్ గారు బాహుబలి 2తో కొట్టారు, ఆ తర్వాత గ్యాప్ వచ్చింది, తర్వాత కల్కితో కొట్టారు, మళ్ళీ గ్యాప్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు వరుసలో ఉన్నాడు. అంటే ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది. అలా గ్యాప్ రాకుండా యష్ ప్లాన్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ ప్రభాస్ గారికి గ్యాప్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు కల్కి తర్వాత మళ్ళీ 1000 కోట్లను కొట్టలేదు. బాహుబలి 2 తర్వాత 1000 కోట్లు అందుకోవడం జరిగింది. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ కల్కితో 1000 కోట్లు అందుకోవడం జరిగింది, మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే ఆయన ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఫౌజీ ఉంది, ఫౌజీ 1000 కోట్లు గ్యారంటీ సినిమా. తర్వాత కల్కి ఉంది, కల్కి 1000 కోట్లు గ్యారంటీ సినిమా. సలార్ 2 ఉంది, సలార్ 2 1000 కోట్లు గ్యారంటీ సినిమా. అలాగే స్పిరిట్ ఉంది, స్పిరిట్ కూడా 1000 కోట్లు గ్యారంటీ సినిమా. సో ఏవైతే ప్రాపర్గా ఆయన లైనప్లో పెట్టడం జరిగిందో 4 సినిమాలు, ఆ 4 సినిమాలు కూడా 1000 కోట్లు గ్యారంటీ సినిమాలే. బట్ మధ్యలో ఏంటంటే గ్యాప్ వచ్చింది. అలా గ్యాప్ రాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో కొట్టే హీరో ఎవరు ఉన్నాడా అంటే బన్నీ. సో బన్నీ ఆల్రెడీ పుష్ప 2తో 1000 కోట్లను కొట్టడం జరిగింది. ఆల్రెడీ రాకా వచ్చింది, ఆ రాకా కూడా 1000 కోట్లు గ్యారంటీ సినిమా. తర్వాత AA23 అది లోకేష్ కనకర డ్రీమ్ ప్రాజెక్ట్, అది కూడా 1000 కోట్లు అందుకునే తర్వాత సందీప్ రెడ్డి వంగ. సో సందీప్ రెడ్డి వంగ అంటే కూడా 1000 కోట్లు గ్యారంటీ. సో ఏంటంటే తర్వాత పుష్ప 3. సో ఇక్కడ వరకు కంటిన్యూగా ప్రాపర్గా నాకు తెలిసి బన్నీ ఒక్కడే 6 డజన్కి పైగా, ఇండియన్ ఇండస్ట్రీలో బన్నీ ఒక్కడే 6 డజన్కి పైగా 1000 కోట్లు అందుకునే హీరో. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా స్మార్ట్గా చాలా ప్రాపర్గా ఆలోచిస్తున్నారు. బన్నీ ఒక్కడే. తర్వాత ఫ్యూచర్లో వచ్చే సినిమా ప్రతి సినిమా కూడా 1000 కోట్లు అందుకునేలా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అలా మన తెలుగు ఇండస్ట్రీలో బన్నీ ఉంటే కన్నడ ఇండస్ట్రీలో యష్ ఉన్నాడు. ఎందుకంటే ప్రజెంట్ వచ్చే సినిమాలన్నీ కూడా ఇవే 1000 కోట్ల సినిమాలో ఉన్నాయి. అండ్ KGF 3 గురించి యష్ మాట్లాడింది ఏంటంటే ప్రజెంట్ ఏదైతే టాక్సిక్ ఉందో టాక్సిక్ రిలీజ్ అవుతుంది. తర్వాత రామాయణ పార్ట్ 1 ఇంకా రామాయణ పార్ట్ 2కి సంబంధించిన
ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్ వరకు నా కంప్లీట్ ఫోకస్ అనేది ఓన్లీ రామాయణం మీదే ఉంటుంది. రామాయణ అయిపోయిన తర్వాత ఆయన నెక్స్ట్ ఫోకస్ వచ్చేసి KGF 3 ఉండబోతుంది. సో ఏంటంటే రామాయణ పార్ట్ 1, రామాయణ పార్ట్ 2 షెడ్యూల్స్ అయిపోయేంత వరకు వేరే సినిమా మీద ఫోకస్ ఉండదు. ఆ అయిపోయిన తర్వాత KGF 3 మీద ఫోకస్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఒక హీరో KGF 3 కోసం ఏం చేస్తాడో అంటే అది తప్పు. ఎందుకంటే KGF 1, KGF 2లో కొన్ని డైలాగ్స్ని, కొన్ని సన్నివేశాలని యష్ రాయడం జరిగింది. సో ఏంటంటే మంచి రైటర్ కూడా. సో ఏంటంటే KGF 2, KGF 1లో కూడా కొన్ని రాయడం జరిగింది కాబట్టి KGF 3లో కూడా ఆయన కొన్ని సన్నివేశాలు రాయొచ్చు, కొన్ని డైలాగ్స్ రాయొచ్చు. ఇప్పుడు మనకు రామాయణ పార్ట్ 2కి సంబంధించి షెడ్యూల్ అనేది ఈ ఇయర్ ఎండ్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ 2027 ఏదైతే ఉందో 2027లో యష్ ఆ ఇయర్ మొత్తం ఖాళీగా ఉంటాడు. ఆ ఇయర్ మొత్తం KGF 3 మీద వర్క్ చేస్తాడు. ఎందుకంటే టాక్సిక్ సినిమా కోసం 4 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఈ సినిమా కోసం 1 సంవత్సరం పనిచేయడా. ఇక ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకుంటే ప్రశాంత్ నీల్ డ్రాగన్ 2 పార్ట్లలో రాబోతుంది. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయింది. జూన్ 11వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది 2027లో. కాకపోతే డ్రాగన్కి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ అనేది ఈ ఇయర్లో ఎండ్ అయిపోయే అవకాశం ఉంది. ఈ ఇయర్లో ఎండ్ అయిపోయిందని నెక్స్ట్ ఇయర్ అయినా సలార్ సినిమా మీద ఆల్రెడీ వాళ్ళ టీం పనిచేస్తుంది, సలార్ 2 మీద. సో ఏంటంటే ప్రభాస్ గారి సినిమాలు కూడా ఫౌజీ స్పిరిట్ కల్కి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇదే ఇయర్లో అయిపోయింది కాబట్టి ఆయన నెక్స్ట్ ఇయర్ సలార్ 2కి సంబంధించి షూటింగ్లో అయితే పాల్గొంటాడు. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మొత్తం సలార్ 2కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2028లో యష్ ఇంకా ప్రశాంత్ నీల్ ఇద్దరు KGF 3 మీద వర్క్ చేసే అవకాశం ఉంది. అంటే ఆ సినిమా దాదాపుగా 2029లో వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే చాలా ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే KGF 3 ఎంత సాలిడ్ సినిమా మనందరికీ తెలుసు. ఆ సినిమా వచ్చిన రోజు ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ రికార్డులు కూడా బద్దలు కావడం జరుగుతుంది. సో అందుకే అంత ప్రాపర్గా కెరియర్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఓన్లీ సినిమాలు తీయడమే కాకుండా కన్నడ ఇండస్ట్రీని వేరే లెవెల్కి తీసుకెళ్ళాలి. అలాంటి హీరో ప్రజెంట్ కన్నడ ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే మన కళ్ళకి కనిపించింది ఓన్లీ యష్ మాత్రమే. మిగతా హీరోలు చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే ఇంత ప్రాపర్గా లైనింగ్ ప్లాన్ చేసుకుంటూ ఒక సినిమా అయిపోయిన వరకు ఇంకో సినిమా కమిట్ కాకుండా అలా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తర్వాత అన్ని సినిమాలు కూడా 1000 కోట్లు అందుకోవడంలో చాలా స్మార్ట్గా స్ట్రాటజీ పే చేస్తుంది ఎవరు అంటే యష్ అని చెప్పొచ్చు. KGF 2 1000 కోట్లు అందుకోవడం జరిగింది. టాక్సిక్ 1000 కోట్లు అందుకుంటుంది. రామాయణ పార్ట్ 1 1000 కోట్లు అందుకుంటుంది. రామాయణ పార్ట్ 2 1000 కోట్లు అందుకుంది. అలాగే నెక్స్ట్ KGF 3 కూడా 1000 కోట్లు అందుకోవడం జరుగుతుంది. సో ఇంత అద్భుతంగా ఆయన కెరియర్ని యష్ అయితే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మన తెలుగులో అయితే బన్నీ ఇంకా ప్రభాస్ గారు కూడా అలాంటి లైనప్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఏంటంటే చాలా స్మార్ట్గా ప్లే చేస్తున్నాడు యష్ అని చెప్పొచ్చు. బట్ ఫైనల్గా యష్ ఫ్యాన్స్కి నేను క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏంటంటే ఒకటే రోజు ఒకటే షో, ఒక సైడు KGF 3 రిలీజ్ అయింది, ఇంకో సైడు టాక్సిక్ రిలీజ్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, ఒకటే రోజు ఒకటే షో, ఒక సైడు KGF 3, ఇంకో సైడు టాక్సిక్ రిలీజ్ అయింది. ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడతారు? ఒకటే షో, ఒకటే రోజు, KGF 3, టాక్సిక్. ఏ సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడతారని మీ ఒపీనియన్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే KGF 3కే ఓటేస్తాను. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.